వెల్కమ్ టు ఉమా టాక్స్ అండి. ఈరోజైతే ఒక బిజీ డే అని చెప్పొచ్చు. నైట్ అంతా ప్రిపరేషన్ చేసి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 6కి లేవాలంటే కొంచెం కష్టంగా అనిపించింది నాకైతే. ఈరోజు మాత్రం పడుకుంది 3 o'clockకి. అండ్ ఇక్కడైతే నేను రాగి జావ ప్రిపేర్ చేస్తున్నాను మా ఫ్యామిలీ మొత్తానికి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకొక పక్క వచ్చేసరికి నేను వెన్నపూస కరిగిపుతున్నానండి. వెన్నపూస కూడా ఊరు నుంచి తప్పించుకోలేదు, నా అంతటి నేనే ప్రిపేర్ చేసుకున్నాను ఇంట్లో. పాల మీద తోడుపెట్టాక మిగడ వస్తుంది కదా, ఆ మిగడని ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఒక 7 days అలాగా నేను చిలికాను. మ్యాక్సిమం మిక్సీ చేశారు కదా, దానికన్నా నాకు ఎందుకో చిలకటమే చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ ఈ రాగి పిండి కూడా అంటే ఇంట్లో పిల్లలు మా హస్బెండ్ కూడా ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే స్టోర్ పిండి వచ్చేసరికి కొంచెం మనకి ఏదోలా అనిపిస్తుంది మన టెక్స్చర్ కూడా. అందుకని చెప్పేసి నేను రాగులు తెచ్చి ఒక 2 to 3 times బాగా వాష్ చేసేసి ఒక 2 to 3 days బాగా ఎండబెట్టేస్తానండి. తర్వాత మరక పంపిస్తాను. పిండి కూడా చాలా బాగా వస్తుందండి. నెక్స్ట్ రాగి జావ చేయడం మీ అందరికీ తెలిసింది. వాటర్ని తీసుకొని వేడి చేసేసుకొని ఒక చిన్న బౌల్లో పౌడర్ వేసుకొని మనం రాగి పిండి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని అవి పోసుకునేటప్పుడు కూడా మనం స్టిర్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ నేను స్టార్టింగ్లో వాటర్లోనే ఉప్పు వేసాను, సాల్ట్ వేసాను రుచికి తగినంత. ఒకసారి మీరు కూడా అలా చేసుకోండి. అండ్ నెక్స్ట్ వెన్నపూస అయితే మ్యాక్సిమం ఆల్మోస్ట్ కరిగిపోయింది. చిన్న చిన్న బుడగల్లాగా వస్తున్నాయి కదా, అదంతా కూడా పోవాలి. ఇంకో పక్క నేను చపాతీ పిండి కలుపుతున్నానండి. మా హస్బెండ్ పూరీలు ఏమని చెప్పారు. సో అందుకని ఈరోజు సండే కదా, పాపం వాళ్ళు ఈ ఒక్కరోజే ఫ్రీగా ఇంట్లో ఉండి ఏ టిఫిన్ తినగలరు. అందువల్ల నేను పిండి కలుపుకుంటూ వంట అనేది చేస్తున్నానండి. బగారన్నం ప్రిపేర్ చేస్తున్నానండి. సో దానికి ఒక 2 glasses ఆఫ్ రైస్ అనేది నేను తీసుకున్నాను. ఒక అర్ధగంట నానబెట్టేసి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు దానికి కావాల్సిన పచ్చిమిర్చి అండ్ టొమాటోస్, ఒక పెద్ద టొమాటోస్ అయితే ఒక 3 or 4 తీసుకోండి. నేను కొంచెం ఒక 4 members సరిపడా అలా వేస్తున్నాను. మాకే కాదు, బయట 2 గెస్ట్లు కూడా వస్తున్నారు. టొమాటోస్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అండ్ ఆనియన్స్, ఇంకా ఎక్స్ట్రా మీ ఇంట్లో బీన్స్ ఉంటే బీన్స్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఇది ఏంటంటే వెజిటబుల్ రైస్ కింద వస్తుంది. సో ఒకసారి చెక్ చేయండి. అండ్ ఆనియన్స్ కూడా చిన్న చిన్న సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అండ్ క్యారెట్ కూడా తురుముకొని నేను కట్ చేసుకోవడం జరిగింది ఇక్కడైతే. నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఇంకా స్టార్ట్ చేసేద్దాము. అండ్ మ్యాక్సిమం తెలంగాణలో బగారా అనేది చాలా ఫేమస్ కదా, మేము ఆంధ్ర వాళ్ళం కాబట్టి కొంచెం. సో ఇక్కడ నేను ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ దినుసులు అవన్నీ వేసేసుకొని నేను కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి కొంచెం మగ్గాక మిగతా వెజిటబుల్స్ అన్నీ వేసుకోవడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కలిపితూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ ఇందులో ఒక పించ్ ఆఫ్ పసుపు అనేది వేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా ఉప్పు అనేది వేసాను కొంచెం. నెక్స్ట్ జీడిపప్పు కానీ లేకపోతే మీ ఇంట్లో ఇంకేమన్నా మీకు ఇక్కడ ఇందులో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్లీ వేసుకోవచ్చు. నేనైతే ఒక్కొక్కసారి ఆకుకూరలు పెట్టి పలావ్ చేస్తాను. అది ఎలా చేస్తాను ఏంటనేది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో డెఫినెట్లీ అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే పిల్లలు ఆకుకూరలు ఎక్కువ ఇష్టపడారండి, పులుసు కానీ ఫ్రై కానీ ఇట్లా చేసినప్పుడు. సో పలావ్ లాగా చేస్తే వాళ్ళు హ్యాపీగా టేస్టీగా తింటారు. ఓకే, ఇంకో పక్క వచ్చేసరికి నేను గోంగూర ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను. అందులో పచ్చిమిర్చి, టమాటా కట్ చేసేసి ఉడకబెడుతున్నానండి. సైమిల్టేనియస్గా అయిపోతుంది అని చెప్పేసి. ఓకే, ఆ వీడియోలో చూడొచ్చు మీరు. ఓకే, గోంగూర, పచ్చిమిర్చి, టమాటో అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇది మాడుతుందేమో ఒక్కొక్కసారి చెక్ చేసుకోండి. వితిన్ 3 to 4 minutesలో మగ్గిపోతాయి వెజిటబుల్స్ అనేవి మ్యాక్సిమం. సో కొంచెం మగ్గలేదు అనిపించింది కాబట్టి కొంచెం ఒకసారి కలగదిప్పుకుంటా, మళ్ళీ మూత పెట్టుకుంటా చూడాలి. ఎందుకంటే కంప్లీట్గా మూత వేసి ఉంటే మాడే ఛాన్స్ ఉంటుంది. సో ఇందులో అయితే ఫస్ట్ ధనియాల పౌడర్, అండ్ నేను ఇక్కడ వచ్చేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయడం స్కిప్ చేశాను. సో మీరు వేసుకోండి. అండ్ నెక్స్ట్ 1 tablespoon ఆఫ్ కారం. బగారాన్నంలో కారం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, కర్రీతో పని లేకుండా. ఇక్కడ వచ్చేసరికి నేను కల్లుపు నా రుచికి సరిపడంగా నేనైతే 2 tablespoons వేసాను గట్టిగా. ఒకసారి అన్నీ వేసేసి బాగా కలిపి, సో 2 glasses ఆఫ్ రైస్ పోసాను కాబట్టి దానికి 5.5 వాటర్ అనేది సరిపోతాయండి. మీరు అరగంట నానబెట్టండి, 20 నిమిషాలు నానబెట్టినా కానీ 5 గ్లాసులు ఒక గ్లాస్కి హాఫ్కి 5.5 గ్లాసులు వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతాయి. నేను మెజర్మెంట్ ప్రకారం పోసాను.
సో నా మెజర్మెంట్ అయితే ఇదే నా రైస్కి వచ్చేసి. ఒకసారి చూడండి, అవి కూడా బాగా మరగాలండి. ఆ వాటర్ బాగా మరగాలి. మనకి ఇంట్లో కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఉంటాయి కదా, చక్కగా అవి కూడా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకొని వేసేసుకుంటే ఆ ఆకుల్లో ఉన్నటువంటి రసం అనేది ఆ ఎసర్లో బాగా కరిగిపోయి చక్కగా మంచి ఫ్లేవర్ అండి, మంచి టేస్ట్ వస్తుంది. నేనైతే ఇవన్నీ మరగక ముందే వేసేస్తాను, ఎందుకంటే అందులోదంతా రసం అంతా దిగిపోతుంది అందులోకి. ఒకసారి మీరు చూడొచ్చు నేను ఎలా వేస్తున్నాను ఏంటి అనేది. మాటల్లో మర్చిపోయి వీడియో తీస్తా, గోంగూర కింద స్టవ్ ఆన్ చేయడం మర్చిపోయానండి, అది గుర్తొచ్చింది. సో ఆన్ చేద్దామని ఉన్నాను. ఇప్పుడైతే రైస్ వేస్తున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ ఒక 30 మినిట్స్ నానబెట్టానండి. 30 నిమిషాలే, అంతకన్నా ఎక్కువ వద్దాం, ఎందుకంటే ఇరిగిపోతుంది రైస్ అనేది. ఓకే, మొత్తం కంప్లీట్గా వేసేసిన తర్వాత ఒకసారి కలయి తిప్పుకొని టేస్ట్ చూసుకుంటే మనం ఉప్పు సరిపోయిందా లేదా అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను పక్కన గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసి గోంగూర కూడా ఉడికిస్తున్నాను. కొంచెం వాటర్ అన్నీ యాడ్ చేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఒక స్మాల్, మనం టీ తాగుతాం కదండి, టీ కప్పు, ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతాయి, అంటే మాడకుండా ఉండడానికి. ఓకే, మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. ఆఫ్టర్ ఒక 5 మినిట్స్ తర్వాత రైస్ చూడండి ఎలా ఉందో. ఆల్రెడీ నేను 30 నిమిషాలు నానబెట్టేసాను. రైస్ అయితే ఉడకలేదు, కొంచెం వాటర్ కూడా ఉన్నాయి. సో హ్యాండ్తో పట్టుకొని చూస్తే కొంచెం గట్టిగా ఉన్న ఫీలింగ్ ఉంది. ఇంకా రైస్ అయితే చెక్ ఇట్ ఆన్ ద వీడియో. ఓకే, ఉడకలేదు. సో మళ్ళీ నేను కింద నుంచి పైదాకా నీట్గా కలయి తిప్పి రైస్ అనేది ఇరక్కుండా చక్కగా మూత పెట్టేశాను. అండ్ గోంగూర అయితే అయిపోయిందండి. ఒకసారి చూడొచ్చు, వాటర్ అయితే కొంచెం కూడా లేవు. సో నేను గోంగూర అయితే స్టాప్ చేసేసి అందులో ఉన్న పచ్చిమిర్చి, టమాటో అనేది పక్కన పెట్టేశాను. మ్యాక్సిమం గోంగూర అందరూ మిక్సీకి వేస్తారు కదండి, అలా కాకుండా లైట్గా పప్పు గుత్తు పెట్టి ఎండిపోయింది, కొంచెం కచ్చాపచ్చగా ఉంటుంది. ఇప్పుడు మిక్సీలో వేస్తే ఏంటి, కచ్చాపచ్చగా తెప్పించవచ్చు, కానీ అంత టేస్టీగా ఉండదు. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను గోంగూరకి అయితే పోపు పెట్టేసుకుంటున్నాను. నేను చిన్నులపాయలు ఆల్రెడీ మిక్సీలో యాడ్ చేసేసాను, సో అది ఇందులో స్కిప్ చేశాను. ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఆయిల్ పెట్టేసుకొని ఫస్ట్ ఎండుమిర్చి, గోంగూరలో ఎండుమిర్చి చాలా బాగుంటుందండి. బాగా ఇష్టంగా తినేవాళ్ళు మాత్రం ఒక లైక్ చేయండి, నాకైతే చాలా ఇష్టం. అండ్ పోపు దినుసులు వేసుకున్నాను, పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి పోపు కొంచెం చిట్పట్ అనేదాకా కొంచెం కలయి తిప్పేసుకొని అందులో వచ్చేసరికి మనం ఆనియన్స్ అనేది ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని స్లైసెస్లా కట్ చేసుకోవాలి. యూ కెన్ సీ ఇట్ ఆన్ ద వీడియో అండి, వీడియోలో చూడొచ్చు. ఓకే, కొంచెం అవి కూడా కొంచెం లైట్గా కొంచెం మగ్గేలా చూసుకోవాలి, ఎందుకంటే గోంగూరలో ఆనియన్స్ ఎక్కువ మగ్గితే బాగోవండి నూనెలో, కొంచెం పంటి కింద పడుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఎవరైతే గోంగూరలో ఇంకా ధనియాలు యాడ్ చేసుకోవాలనుకున్నా డెఫినెట్లీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడు నా చిన్న కొడుకు పెట్టినన్ని చేయట్లేదు. అండ్ ఫైనల్లీ మన బగారా అన్నము అండ్ నెక్స్ట్ గోంగూర అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా బాగుంది కూడా. ఓకే.